అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది అని ఇటు పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటించారు, అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించారు, ఇరాన్ డిప్యూటీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ప్రకటించారు, ఖతర్ ప్రధాని కూడా ప్రకటించారు. ఇట్స్ అన్ అఫీషియల్. స్విట్జర్లాండ్లో ఈ నెల 19వ తేదీన శాంతి ఒప్పందాల మీద సంతకాలు జరగబోతూ ఉన్నాయి. ఫైనల్గా కొన్ని అంశాల మీద ఇరాన్తో సంప్రదింపులు జరిపే కానీ ఖతర్ ప్రధాని స్వయాన టెహరాన్ వెళ్ళారు. దాదాపు కంటిన్యూస్గా 15-16 గంటల పాటు చర్చించి కొన్ని అంశాల అంగీకారం తీసుకొని మొత్తం మీద అయితే శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఇరాన్ చెబుతున్న దాని ప్రకారం, ఇంకా ఇవేమి ఎవరు అఫీషియల్గా ప్రకటించలేము ఒప్పందంలో ముఖ్య అంశాలు ఏంటని. ఇరాన్ మీడియా చెబుతున్న అంశాల ప్రకారం, అంతర్జాతీయంగా కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఇందులో కీలక అంశాలు ఏంటి అంటే, ఇరాన్కి సంబంధించి విదేశీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు, ఆ డబ్బు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. అంటే నెల రోజుల్లోపు ఇమ్మీడియట్ అంటే రిలీజ్ చేయాలి. లెబనాన్ మీద ఎలాంటి దాడి ఎప్పుడూ జరగకూడదు. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో ఏ విధంగానూ అమెరికా జోక్యం చేసుకోకూడదు. అడో 30 రోజుల్లోపు హర్ముజ్ జలసంధి ఇరాన్ తిరిగి తెరచాలి. బట్ అది ఇరాన్ ఏర్పాట్ల ప్రకారమే ఉంటుందట, ఇరాన్ చెప్పినట్లే ఉంటుందట. అండ్ మరోవైపు హర్ముజ్ను దిగ్బంధం చేసిన అమెరికా 30 రోజులు ఆ దిగ్బంధనం ఎత్తివేయాలి. అమెరికా దాని మిత్ర దేశాలు కలిసి ఇరాన్ కోసం కనీసం $300 బిలియన్ పునర్నిర్మాణ ప్రణాళికలు అందించాలి. అన్నీ ఇరాన్ చెప్పినట్లే నడిచినాయి కదా. $300 మిలియన్ పునర్నిర్మాణ ప్రణాళికలు అందించాలి. ఇరాన్ చమురు, ఇంధన ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తేయాలి. అణ్వాయుధాలు మేము తయారు చేయబోమని చెప్పి ఇరాన్ ప్రామిస్ చేయాలి. అణ్వాయుధాలు తయారు చేయమని చెప్పి ఇరాన్ ప్రామిస్ చేయాలి. అండ్ ఈ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను పెంచబోదు, కొత్త ఆంక్షలు కూడా ఎలాంటివి విధించబోదు. ఇవి అంటే ఒక ఫ్రేమ్ అంటే శాంతి ఒప్పందానికి సంబంధించి. ఇందులో ఇంకేమైనా మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయో అఫీషియల్గా ఒప్పందం మీద సంతకాలు పెడితే తెలుస్తుంది. బట్ అంతా ఇరాన్ చెప్పినట్టుగానే ఈ ఒప్పందం కుదిరింది అన్నది పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నది.